తెలంగాణ వార్తలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కోసం రెడ్ రన్ మరియు భారీ ర్యాలీలు ఈ రోజు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సరఫరాపై ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో ఈ రోజు అత్యవసర సమీక్ష నిర్వహించనుంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరతపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ తుది నివేదికను ఈ రోజు ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. నగరంలోని లమకాన్ మరియు ఇతర వేదికల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక అంశాలపై చర్చలు ఈ రోజు నిర్వహించనున్నారు. యువత, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ కేంద్రాల్లో పత్తి కొనుగోలు గడువు ఈ రోజుతో ముగియనుంది. రైతులు చివరి రోజున భారీగా కేంద్రాలకు తరలివచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు ఈ రోజు నిర్వహించనున్నారు. విజేతలకు జిల్లా స్థాయిలో బహుమతులు అందించనున్నారు. పార్టీ ఫిరాయింపులపై అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ కార్యాలయం నుంచి ఈ రోజు కీలక అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా ఇది కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.